సో ఫ్రెండ్స్, ఇప్పుడు అతను వచ్చి ఇండస్ట్రీకి తీసుకెళ్తాను అని చెప్పాడు కదా, దాని ఎపిసోడ్లో నేను చెప్పాను కదా. ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సరే అయితే అలాగే అతను ఏంటంటే కాల్ చేశాడు, నేను 1-2 రోజుల్లో వస్తున్నానమ్మా, నేను వచ్చి నిన్ను కలుస్తాను, కలిసినాక నీతో మాట్లాడి అప్పుడు నేను ఏంటి అనేది చూద్దాము అని చెప్పేసి చెప్పాడు. ఇతను వెయిటింగ్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు, ఒక 1 ఇయర్ టైం ఇస్తామని చెప్పి అన్నారు. తల్లి ఆల్రెడీ సపోర్టింగ్గానే ఉంది. తండ్రి ఒకరే కదా కొంచెం సీరియస్గా ఉన్నారు, వెళ్ళొద్దు పంపించొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. అతనేమనుకున్నారంటే పర్లేదులే, నేను ఇండస్ట్రీకి వెళ్ళి ఒక పేరు వచ్చినాక నా తండ్రి ఇప్పుడు సంతోషంగా ఉంటాడు కదా అని చెప్పేసి అని అతను అనుకున్నాడంట. సరే అని చెప్పి డే 1 అయింది. అతను ఈరోజు వచ్చాడేమో, నాకు ఫోన్ చేస్తాడేమో అని చెప్పి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. డే 2 అయింది. అతను మళ్ళీ వచ్చాడేమో, కాల్ చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రెండో రోజు సాయంత్రం వరకు అతని దగ్గర నుంచి కాల్ వస్తుందా, లేకపోతే అతను ఏమైనా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి కలుస్తాడా అని చెప్పేసి అతను అనుకున్నాడు అనమాట. చూశాడు కానీ కాల్ రాలేదంట. కానీ అతను కూడా రాలేదంట. సరే అని ఏం చేశాడంటే ఇతనే అతనికి కాల్ చేయడం మొదలుపెట్టాడు. అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ కాల్ చేసేవాడు, అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరేలే అని చెప్పి వాళ్ళ తల్లికి వెళ్ళి చెప్పాడు, అమ్మ అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఈరోజు వస్తానన్నాడు, రాలేదు ఏంటి అని చెప్పేసి తల్లికి చెప్పాడు. సరేలేరా, ఏదో పనుంది ఆగిపోయారేమో, చెప్తారులే, ఏదో బిజీగా ఉండొచ్చు, షూటింగ్లో ఉన్నోళ్ళు చాలా పనులు ఉంటాయి కదా, బిజీగా ఉంటుంటారులే, వస్తాడు కదా, చెప్పాడు కదా, నువ్వు కంగారు పడకు, ఉండు అతను వచ్చినంత వరకు అని చెప్పేసి, ఎక్కువసార్లు నువ్వు ఫోన్ కూడా చేసి ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఆ తల్లి అతనికి చెప్పిందనమాట. సరేలే అని చెప్పి అతను కూడా ఏదో అలాగే ఉండిపోయాడు సైలెంట్గా. సరే అని చెప్పేసి కట్ చేస్తే మరుసటి రోజు అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అతని కాల్లో ఇతనికి ఏం చెప్పాడు అనేది రేపు ఎపిసోడ్లో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. స్కైఫ్లై నెట్వర్క్స్.